హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే నువ్వుల అన్నాన్ని ఎలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ నువ్వుల అన్నాన్ని దేవి నవరాత్రులలో ఒకరోజు ప్రసాదంగా సమర్పిస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వేసి బాగా దూరగా వేయించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా దూరగా వేయించుదాము. ఈ నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి ఒక మసాలా పౌడర్ తయారు చేసుకోవాలండి. అందుకోసమే వీటిని వేయించుతున్నాము. ఈ శనగపప్పు, మినపప్పు కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు కూడా వేసి బాగా వేయించుకుందాము. అంటే వేరుశనగ గుళ్ళండి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాము. మీ కారానికి సరిపడగా వేసుకోండి. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు వేస్తున్నానండి. నల్ల నువ్వులు కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అది మన ఇష్టం. ఈ నువ్వుల్ని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఈ వేడికే నువ్వులు అనేవి బాగా వేగిపోతాయి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లార పెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసి. ఈలోపు మనం స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి బాగా వేడి చేసుకుందాము. మనం తీసుకునే రైస్ని బట్టి ఆయిల్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. అలాగే పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నాను. జీడిపప్పు పలుకులు ఒక 10 వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర కలిపి వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా వేయించుకుందాము. ఇవి వేగేటప్పుడే 3-4 పచ్చిమిర్చిని స్లైస్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించుకుందాము. మనం పులిహోర లాంటి రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే ముందుగా దినుసులన్నీ వేయించుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో వేయించుకోవాలండి. అలాగే చివరిగా ఒక చిటికెడు ఇంగువ వేసి వేయించుకుందాము. ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగానే ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నం మనం పొడి పొడిలాడే విధంగా ఉడికించుకోవాలండి. మెత్తగా ఉడికించుకుంటే టేస్ట్ అంత బాగుండదు. అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అన్నానికి సరిపడా మసాలా పౌడర్ని వేసుకోవాలి. మనం ముందుగానే సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట మసాలా పౌడర్ని. ఒకవేళ అక్కడ సాల్ట్ వేసుకోకపోతే ఇక్కడైనా యాడ్ చేసుకోండి. నేనైతే ఈ మసాలా పౌడర్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేశానండి. మామూలుగా అయితే ఇలానే చేసుకోవచ్చు. లేదా మనం దేవుడికి పెట్టే నైవేద్యంగా అయితే వెల్లుల్లి వేయకుండా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని అన్నానికి సరిపడగా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలానే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి నువ్వుల అన్నం రెడీ అయిపోతుంది. 2-3 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత చూస్తే నువ్వుల అన్నం రెడీ అయిపోయిందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల అన్నం రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసినప్పుడు పల్లీలు, శనగపప్పు, మినపప్పు లాంటివి ఎక్కువ వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ నువ్వుల అన్నంలో మసాలా పౌడర్ వేసాం కదా, అందులో వెల్లుల్లి వేయకుండా గ్రైండ్ చేసి చేసుకున్నట్లయితే దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.